బ్రేక్ఫాస్ట్కి ఒక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ రాగి ఇడ్లీ చూపించేస్తున్నాను. బిగినర్స్ కోసం చెప్తున్నాను. రేపు మార్నింగ్ ఇడ్లీ వేసుకోవాలనుకుంటే ఇవాళ ఆఫ్టర్నూన్ ఆర్ మార్నింగే ఇంగ్రీడియంట్స్ అన్ని తీసి నానబెట్టుకోవాలి. దానికోసం ఫస్ట్గా నేను పొట్టుమినపప్పు తీసుకున్నా. పొట్టుమినపప్పు చాలా హెల్దీ కదా అని యూస్ చేయడం స్టార్ట్ చేశాను. మేబీ క్లీనింగ్కి ఒక 15 మినిట్స్ ఎక్స్ట్రా పట్టొచ్చు, బట్ హెల్త్ ముందు ఏం కాంప్రమైజ్ అవ్వలేం కదా. పిల్లలున్న ఇంట్లో అయితే ఇది యూస్ చేయడానికి ట్రై చేయండి. సో దీన్ని నీట్గా వాష్ చేసుకొని వాటర్ పోర్ చేసుకొని నానబెట్టుకోవాలి. ఈవినింగ్ మిక్సీ పట్టే ముందు ఆ పొట్టు అంతా పోయేలాగా కంప్లీట్గా ఏం క్లీన్ చేసుకో అవసరం లేదు. హాఫ్ పొట్టు ఉండేలాగే చూసుకోండి. ఆ గ్రీన్ కలర్ది అది హెల్దీనే కదా, సో అందుకే. సెకండ్ ఇంగ్రీడియంట్ ఇస్ రాగులు. నేను ఇదివరకు కూడా రాగి ఇడ్లీ చేసేదాన్ని, బట్ డైరెక్ట్గా రాగి పిండి యూస్ చేసేదాన్ని. హెల్దీ కదా అని తినేదాన్ని, బట్ ఈ రాగులను ఇలా డైరెక్ట్గా యూస్ చేయడం దగ్గర నుంచి చాలా టేస్టీగా ఉన్నాయని ఇంకా ఎక్స్ట్రా తింటున్నా. బట్ వన్ థింగ్ ఈజ్, ఈ రాగుల్లో చాలా డస్ట్ ఉంటుంది. చాలా నీట్గా ఓపిక్గా వాష్ చేసుకోవాలి 5 to 6 టైమ్స్. ఈ వాటర్ అంతా ఇలా ట్రాన్స్పరెంట్ వచ్చే వరకు వాష్ చేసుకోవాలి. అండ్ థర్డ్ ఇంగ్రీడియంట్ ఇస్ ఇడ్లీ రైస్. ఈ ఇడ్లీ రైస్ మనకి డిమార్ట్లో ఆర్ ఏ సూపర్ మార్కెట్స్లో, ఇన్స్టామార్ట్లో అయినా ఈజీగా దొరికేస్తుంది. మనం రైస్ కూడా యూస్ చేస్తున్నాం కాబట్టి దోశలకు కూడా సేమ్ బ్యాటర్ యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇడ్లీ రవ్వ మనం రైస్ యూస్ చేస్తున్నాము. ఒకసారి మీరు సేమ్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి ట్రై చేయండి. నా సజెషన్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది, వేరే ఆల్టర్నేటివ్స్ ఏం యూస్ చేయకుండా. అండ్ నేను ఈ 3 ఇంగ్రీడియంట్స్ని సేమ్ ఇదే గ్లాస్ మెజర్మెంట్తో తీసుకున్నాను. 1 గ్లాస్ రైస్, 1 గ్లాస్ రాగులు, 1 గ్లాస్ మినప్పప్పు. మీరు కూడా ఏ కప్ తీసుకున్నా సేమ్ మెజర్మెంట్ తీసుకోండి. అండ్ ఈవినింగ్ ఇవన్నీ నీట్గా వాష్ చేసేసుకొని మిక్సీకి తీసుకుంటున్నాను. అండ్ బిఫోర్ మిక్సీ అటుకుల్ని ఆర్ మరమరాలు ఉంటే మరమరాలు కూడా ఒక్కసారి నీట్గా వాష్ చేసుకొని జస్ట్ ఒక 2 to 3 మినిట్స్ నానబెట్టుకొని మిక్సీలోకి తీసుకోండి. చాలా ఫ్లఫీగా వస్తాయి ఇడ్లీ కానీ దోశలు కానీ. స్పాంజ్ దోశలు కూడా ఉంటాయి. సో మిక్సీ అంతా అయిపోయిన తర్వాత నానబెట్టేసుకోండి నైట్. అలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పల్లీ చట్నీ ప్రిపేర్ చేస్తున్నా. సో మార్నింగ్ చూసారా ఎంత బాగా ఫర్మెంట్ అయ్యిందో. రాగులు మినపప్పు ఇంత బాగా ఫర్మెంట్ అయితే ఇంతకన్నా హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇంకెక్కడ ఉంటుంది. సో ఇదే బ్యాటర్ని సేమ్ దోశలు కూడా యూస్ చేయొచ్చు. కొంచెం సపరేట్ బౌల్లో తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఎక్స్ట్రా దోశ కన్సిస్టెన్సీ వచ్చే వరకు. నేను చట్నీలోకి గార్లిక్ అండ్ కొత్తిమీర కాడల్ని యూస్ చేస్తుంటాను. అండ్ దోశలు కూడా వచ్చింది అంటే ఇదే బ్యాటర్ మనం పుంగనాలు కూడా యూస్ చేయొచ్చు కదా. సో సింగిల్ బ్యాటర్ చూడండి మనకి 3 days బ్రేక్ఫాస్ట్ సార్ట్ అవుట్ అయిపోతుంది హ్యాపీగా. ఒక్కసారి సేమ్ ఇలాగే ట్రై చేసి చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, ఇది మీకు యూస్ఫుల్ అనిపిస్తే.